కనకం బావా అక్క ఎరా వేలకు వేల డబ్బు ఇస్తుంటే మీరు చేస్తున్న పని ఇదే? అది కాదు బావా అక్క. నోర్మై కడుపుతో ఉన్న మనిషితో బరువులు పోయిస్తారా మీరు? అమ్మా అబ్బా గిరి ఎంత పని చేసావురో అమ్మా. పని మనిషిని పెడదామంటే 400 అడుగుతుంది బావా. నేను ఇస్తారా? రేపు పొద్దున పని మనిషి పనిలో రాకపోతే అలాగే బావ. ఒక చీరేస్తారు. అలాగే బావా అలాగే. కనకం వచ్చేస్తున్నా. కనకం వస్తున్నా. అయ్య బాబాయ్ వచ్చేస్తాడు. కనకం నేనేం తెలుసు కనకం. వస్తాడు. కనకం కనకం దేవుడా. కనకం ఆగిపోండి. కనకం 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 నిన్నేమైనా హత్య చేశారా? కడుపు కూడా చేశారు మర్చిపోయారా? ఎలా మర్చిపోగలను కనకం? అందుకే వచ్చాను. ఇక్కడే ఉండిపోతారా? ఉండాలని ఉంది కానీ ఎలా వీలవుతుంది? మధ్యలో నా పెళ్ళ ఉందిగా. కాదు అయితే 6 నెలల తర్వాత కనిపించండి. మీ బిడ్డను మీ చేతిలో పెట్టి నేను శూన్యంలో కలిసిపోతాను. ఎంత మాట అన్నావు కనకం, ఎంత మాట అన్నావు. నువ్వు అలా అనేస్తే నేనా బతకగలను? చెప్పు కనకం చెప్పు. ఎప్పుడు మీ సుఖం గురించే గాని నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాను కాబట్టి అడుగుతున్నాను కనకం. అవును చేతికి గాజులు ఉండాలి. మందు కోసం అమ్మేశా. అందుకోసమా? మందుల కోసం అమ్మేశా. ఇదిగో నీ డబ్బులు ఎవరైనా అడుగుగానే ఇలా ప్రాపర్టీ చంపుకుంటారా? ఉండు నా పరిచేది. లేకపోతే పోయింది. డబ్బులు లేవు కదా అని మెళ్ళో చేయను చేతుకున్న ఉంగరం ఇస్తారేమో. నేను మాత్రం తీసుకోను. బలేదని కనకం మొహమాట ఎందుకు? సమయాన్ని గుర్తు చేసావు. ఉండు ఇది ఉంచుకో. కడుపు జాగ్రత్తగా చూసుకో. వస్తాను. ఓ పెగ్గేసుకెళ్ళండి. అలాగే. అవసరం లేదు కనకం, నిన్ను చూశాక మత్తెక్కిపోయింది. ఉంటాను. తప్పదు కదా. సొమ్మ కడితి కనకం, ఉంటా. దిస్ ఇస్ స్ట్రైట్ వే. ఇదేంటో నీకు తెలుసా? తెలుసు. నువ్వు ఇవ్వాల్సిన అప్పు లిస్ట్. తప్పు. మీ నాన్నగారితో మాట్లాడాల్సిన డైలాగ్ వర్షన్. అమ్మో నా వల్ల కాదు. నువ్వు కాదు నేను. ఫేస్ టు ఫేస్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ సింగిల్ మౌత్ సింగిల్ టాక్ ప్రసాద్. నేను మాట్లాడే ఒక్కొక్క డైలాగ్ కి మీ నాన్న గుండె గుబేల్ గుబేల్ మని వెంటనే ఒక డిసిషన్ వస్తాడు. ఏమని? నేను చంపేయాలనా? కాదు, పెళ్లి చేయాలని. నీ మీద నీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే కానీ ఏ పని జరగదు. నా మీద నీకు నమ్మకం లేనందుకు థ్యాంక్స్. అయినా నాకు సిగ్గులేదు. నేను అనుకున్న సాధిస్తాను. నీతో శభాష్ అనిపించుకుంటాను. ఇలాగే ప్రతిసారి కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు కానీ ఇప్పటి వరకు ఏది కరెక్ట్ గా చేయలేదు. నీకున్న పిరికితనానికి ఈ ప్లాన్ కూడా డౌటే. పిచ్చి సుజీ, పిరికితనం మన పిడికిట్లోనే లేదు. అది పిడికిల్లో ఉండదు, గుండెల్లో ఉంటుంది. ఏదో ప్రాస్ బాగుంది కదని ప్రయోగించాను. ఇలా ప్రాస కోసం పాకులాడి ప్లాన్ పాడు చేయకు. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలి. ఒకవేళ అవ్వలేదనుకో ఒక 7 లేస్తుంది. ఏ సుజీ, తొందరపడి నువ్వు సూసైడ్ కమిట్ చేసుకోవద్దురా. లేచేది నా 7 కాదు, నీ 7. నువ్వు సుజాత ఫాదర్ అయిన తొక్కల ఫాదర్ అయినా ఇదోటి. నువ్వు సుజాత ఫాదర్ అయిన తొక్కల ఫాదర్ అయినా ఐ డోంట్ కేర్ బికాస్ ఐఎమ్ వరప్రసాద్. మరి బుద్ధి రాకుండా రోడ్డు మీద ప్యాంటు జిప్ పెట్టుకోకుండా తిరుగుతున్నావు. సిగ్గులేదు నీకు? పవర్ స్టార్ ఫ్యాన్స్ అమ్మా. కుటుంబ శంకర్ చూడలేదా? చూశాను రా. అతను జిప్ పెట్టుకుంటూ మానేసింది పై ప్యాంటుకి, లోపల ప్యాంటుకి కాదు. నేను వస్తున్నానని ముందే తెలిసి దాక్కున్నాడు అనమాట. గోపాలరావు, ఇదేంటి ఎక్కువ సౌండ్ రాలేదు? మనమే పిలిస్తే పోలా? గోపాలరావు, 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 నేను వస్తున్నానని తెలిసి సద్దంలా అండర్ గ్రౌండ్ లో దాక్కున్నావా? నువ్వెక్కడున్నా సరే నా మాటలతో నేను బుష్లా బయటకు లాక్కొస్తాను. నీకు తట్టుకుని శక్తే ఉంటే పిడికి లాంటి నా మాటలు విను. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నావు. నా లవ్ స్టోరీకి నువ్వు వెళ్ళనవటం నాకు ఇష్టం లేదు. మా లాంటి మంచి ప్రేమికులను విడదీసి ఆ పాపను స్టోర్ చేసుకోవద్దు. అందుకే కాంప్రమైజ్ అయిపో, నా కాలు కడుక్కో, కన్యాదానం చేసుకో. నీకు ఒక ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్ ఇస్తున్నాను. చంద్రుడే పగలొచ్చినా, సూర్యుడే రాత్రి వచ్చినా, నువ్వు లాడన్ ముషరఫ్తో ముట్టడించినా, చార్మీతో మాట్లాడి ఆర్మీనే పిలిపించినా మా ప్రేమను ఎవరు ఆపలేరు. అనవసరంగా వైలెన్స్ పెంచుకో. సైలెన్స్ కి పెళ్లి కొప్పుకో. మీ అమ్మాయి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఇంకా ఆపాలనుకుంటే నీకంటే అమ్మాయి కూడా ఉండడు. ఎందుకో నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఈ మాత్రం నేను ఆలోచించానంటే అది నీ గొప్పతనం కాదు, నా సుజీ కళల ఆనందం కోసం. ఇప్పటికే సాయి కుమార్ రేంజ్ లో బేస్ వస్తూ చెప్పాను. ఇంకా దీనికంటే గట్టిగా చెప్పడం నా వల్ల కాదు. ఐ కాంట్. సుజాత, 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 ధైర్యంగా నా ముందుకు రా. వచ్చి గోదావరి పొంగుతున్నంత అందంగా నీ ప్రేమ గురించి చెప్పు.
అది వెళ్ళి సునామీ ఇంత ఫోర్స్ గా మీ నాన్న గుండెల్లో గుచ్చుకోవాలి. ఆయన ఒప్పుకున్నాడా పెళ్లి జరుగుతుంది, లేకపోతే తప్పుకుంటాడు. అంతకు మించి ఈ ప్రేమ పొట్టులో ఫింగర్ పెడితే ప్రేమ కాటికి మసి అయిపోతాడు. ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోద్దో వాడేరా ఈ మేజర్ చంద్రకాంత్. ఇప్పటి వరకు బాత్రూమ్ లో ఉండి రాలేకపోయాను. నువ్వు అనుకుంటున్న గోపాలరావు ఇల్లు ఇది కాదు, పక్కిల్లు. ఏ ప్లేస్ కా ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాక్? మీ ఇంట్రాక్కే లైన్ లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోర్డు వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు. నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు, పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే, వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చిచి, కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదాడు, కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తోందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు, 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్, నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళే ఒకరికొకరు సాయం చేయటం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపలికి నానా. షే, ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిన కాకిలా కావుకావు అంటావు నువ్వు ఒకడం. హాయ్ నాన్న, సినిమాకి వెళ్దామా సర్కస్కి వెళ్దామా? దేనికంటే దానికేనమ్మా. భూమి మీద సుడిగాళ్ళు తిరుగుతున్నాయంటే దీనివల్ల. సార్ మీ అమ్మాయి పెద్ద తిరుగుబోతండి. అర్రర్రర్ర. తిరుగుబోతంటే మీరు అనుకున్నట్టు ఆ టైపు తిరుగుబోతు కాదండి. గిరగిరా రంగుల రాట్నం తిరుగుతుంది చూడండి, అదండి. ఈ మాట నేను కొట్టక ముందు చెప్పాలి. ఇది కడుపులో ఉన్నప్పుడు దీని అమ్మ ఫ్లయింగ్ సాసర్ చూసింది, అందుకే ఇది ఎలా తిరిగేది అయింది. నీ భాషలో తిరుగుబోతాయి. అరే చెరగ ఇప్పుడు. అరే కదల, నీ చుట్టూ నువ్వు ఎప్పుడన్నా తిరగచ్చమ్మా. రేపు నీ బావ వస్తున్నాడు, ముందు నీ చుట్టూ తిప్పుకో. సార్ నేను ఒక మాట అడుగుతాను, మళ్ళీ కొట్టరు కదా? అది నువ్వు పేలే పేలాపన మీద ఆధారపడి ఉంటది. మీది మర్డర్లు చేసే ఫ్యామిలీ కదా. మీ అమ్మాయికి మంచి మర్డర్లు చేసేవాడి నుంచి పెళ్లి చేయొచ్చు కదా. ఉద్యోగం చేసే బావ నుంచి పెళ్లి చేస్తానంటారేంటండి? ఒరే, నువ్వు ఎదవలా ఆలోచించావు, నేను ఎలల్లా ఆలోచించాను. మా వివేక్ మొత్తాత పెద్ద పరిగెల సుబ్బయ్య తీసుకోమ్మా. తన బీర్ ఫ్యాక్టరీ, ఊలు ఫ్యాక్టరీ, ఊళ్ళో సగం పొలం, తన మునిమనవాడిని కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గింజలు ఇంకెట్టి నామా రాసొచ్చాడు. ఇప్పుడు దాన్ని కట్టుకుంది అనుకో, ఆస్తి మొత్తం దేనిదైపోద్ది. మన మద్రల సెంటర్ ఏకంగా బీర్లు ఫ్యాక్టరీలు పెట్టేసుకోవచ్చు. శబాస్. అమ్మ గెలగచ్చుకెళ్తే బాగా వచ్చేస్తున్నాడు, నువ్వు నిశ్చితార్థానికి రెడీ అయిపో.